నమస్తే అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటేనే పాటలు, పువ్వులు, పడతలు. తెలంగాణ పల్లె పడుచుల ప్రతిభను, మన భాషలోని లాలిత్యాన్ని చాటి చెప్పే ఆణిముత్యాలు మన బతుకమ్మ పాటలు. మరి అంతటి విశిష్టత ఉన్న ఈ బతుకమ్మ పండుగ రోజున ఓ ప్రత్యేకమైన వ్యక్తి మన ముందుకు రాబోతున్నారు. ఆవిడెవరో తెలుసా? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సామాన్య ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ జాగృతికి కృషి చేస్తున్న మహిళా నాయకురాలు కవిత. ఆవిడ ఈరోజు బతుకమ్మ విశిష్టత గురించి, బతుకమ్మ పండుగకు మనం చేసుకునే వంటకాల్లోని కొన్ని వంటకాలను మనకు రుచి చూపించడానికి మన ముందుకు రాబోతున్నారు. హలో కవిత గారు. హలో అండి. ముందుగా మీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. ఇప్పుడు కోటి బతుకమ్మ పండుగ మనం జరుపుకుంటున్నాం కదా, అసలు ఈ ఫెస్టివల్ చాలా విశిష్టమైంది. అలాగే కవిత గారు అంటే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ అంటే కవిత గారు అని గుర్తొస్తుంది జనాలకు. మరి ఈ బతుకమ్మ పండుగ విశిష్టతను మాకు కొంచెం వివరిస్తారా? బతుకమ్మ పండుగ ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనటువంటి పండుగ అండి. ప్రపంచంలో మొత్తం కూడా ఎక్కడ లేదు. జనరల్గా ఎక్కడైనా మనం పువ్వులతో పూజ చేస్తాం. ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రాంతాల్లో పువ్వులనే పూజిస్తాం. అంటే ప్రకృతిని ఎట్లా గౌరవిస్తారు అన్నటువంటిది కూడా ఈ పండుగలో మనకు తెలుస్తుంది. చాలా చోట్ల ప్రపంచంలో రివర్ బేస్డ్ ఫెస్టివల్స్ ఉంటాయి, కానీ ఇది మాత్రము డిఫరెంట్ అనమాట. చాలా డిఫరెంట్. ఫ్లవర్స్ కంప్లీట్గా వాటర్కి సంబంధించి కలర్ఫుల్గా ఉండేటటువంటి ఫెస్టివల్ అనమాట. సో ఇంత ప్రత్యేకమైన ఫెస్టివల్, అందులో కేవలం మహిళలకు మాత్రమే ఉండే ఫెస్టివల్ కాబట్టి ఇంకా ప్రత్యేకంగా అనిపించి తప్పకుండా ఈ పండుగను మనం ప్రపంచం ముందు పెట్టాలి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫెస్టివల్, ఇది అందరికి చూపించాలని గత 2 సంవత్సరాలుగా మా ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి నుండి ఈ పండుగ నిర్వహిస్తా ఉన్నాం. అది కవిత గారు, మొత్తానికైతే మీరు మీ ఇంటి వంట చేయడానికి వచ్చారు. బతుకమ్మ స్పెషల్ ఇప్పుడు. మరి బతుకమ్మ అంటే జనరల్గా స్పెషల్ వంటకాలు చేస్తూ ఉంటారు. మరి మీరు ఎలాంటి వంటకాలు చేస్తారు బతుకమ్మకు? బతుకమ్మకు జనరల్గా కూడా అన్ని 9 days ఏదైతే పండుగ జరుగుతూ ఉంటుందో ఆ 9 days పెట్టడానికి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వంటలుగా అనుకుంటాం. ఎందుకంటే వంట చేసిన తర్వాత వాటిని మనము బతుకమ్మను నిమజ్జనం చేసినాక షేర్ చేసుకుంటాం పక్క వాళ్ళతో, వాయినం ఇస్తాం కాబట్టి. సో ఆ 9 days డిఫరెంట్ ప్రసాదాలు పెట్టినట్టుగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. మొట్టమొదటి రోజు అంటే ఫస్ట్ డే తులసి ఉన్ను ఒక్కతో తాంబూలం ఇచ్చుకుంటారు. ఆ తర్వాత సత్తుపిండి అంటారు అన్నమాట. సత్తుపిండి అంటే మొక్కలు నేయించి బెల్లంతో చేసేటటువంటి వంట. ఓవరాల్గా ఈ 9 days బతుకమ్మలో కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, ఈ ప్రాంతంలో పండేటటువంటి మెట్ట పంటలు ఏవైతే ఉంటాయో, పెసర్లు కావచ్చు, మక్కలు కావచ్చు, శనగలు కావచ్చు, పల్సెస్, మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ పల్సెస్, ఆ ఓరియంటేషన్తో ఉండేటటువంటి పంటలు, వాటితో చేసేటటువంటి పదార్థాలు. ఓవరాల్గా ఒక ఫైనల్ డే 9th day నాడు ఏదైతే సద్దుల బతుకమ్మ ఉంటుందో ఆనాడు ఏం చేస్తారంటే 9 రకాల అన్నాలు పెట్టాలి, అన్నం వండి దేవికి నైవేద్యం పెట్టాలన్నది. అందుకని సద్య అంటారు అన్నమాట కాన్సెప్ట్ అది. సో అట్లా అప్పుడు 9 రకాల వంటలు, 9 రకాల అన్నాలు అంటే పులిహోర కావచ్చు, పెరుగన్నం కావచ్చు, ఇంకా ఈ మిగతా వైట్ రైస్ వండి దానిలో అన్ని పొడులు కలుపుతారు అనమాట. పల్లి పొడి, నువ్వుల పొడి, అట్లా 9 రకాల సద్దులు పెడతారు. సో ఈ 9 days ఓవరాల్గా ఎట్లా ఉంటుందంటే శనగలు ఉడకబెట్టి పెట్టడం, మక్కలు ఉడకబెట్టి పెట్టడం, ఈ బియ్యము, పరమాన్నము. సో మొత్తం రిలేటెడ్ టు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఉమెన్కి శక్తినిచ్చేటటువంటిది, బలాన్ని ఇచ్చేటటువంటి. మనం చేసేది కూడా మనకు చాలా హెల్దీ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటిలో మీకు బాగా నచ్చే ఐటమ్ ఏంటి? 9 days పెడతారు కదా, మీకు ఏది బాగా నచ్చుతుంది? ఫస్ట్ డే పెట్టేది చాలా బాగుంటుందండి సత్తుపిండి, వెరీ టేస్టీ. అంటే అప్పుడప్పుడే మక్కలు వస్తుంటాయి కాబట్టి మక్కలు వేయించి దాంతో పౌడర్ చేసి బెల్లంతో కలుపుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొన్ని పాటలు ఉన్నాయి, అంటే ఒక్కొక్క రోజు ఏది పెట్టాలి అన్నట్టు పర్టికులర్గా ఉన్నాయి. ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళు ఇంకా మీరు దగ్గర చాలా విషయాలు తెలుసుకోవాలి. మీరు చెప్పేస్తే సస్పెన్స్ తెలిసిపోతుంది ముందుగానే. మనం ఫస్ట్ వంట స్టార్ట్ చేసేసి తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఫస్ట్ మాకు ఏ ఐటమ్ చూపిస్తున్నారు? ఫస్ట్ సత్తుపిండి అండి. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మక్కలండి, నెయ్యి, బెల్లం, ఇలాచీ పౌడర్. మక్కలు వేయించుకొని ముందు పౌడర్ చేసుకున్నాం ఇట్లా మనం. దాని పౌడర్ బెల్లం కలిపి మిక్స్ చేసుకుని. ముందుగానే పౌడర్ చేసేసారా? చేసేసాం కదా. మీరు చాలా ఫాస్ట్ కవిత గారు, మేము చాలా స్లో. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అమ్మో వేయించుకోవాలా అనుకుంటున్నాం. మీరు ఆల్రెడీ చేసి కొద్దిగా పని తప్పిద్దామని ముందే చేసాం. థ్యాంక్ యూ. స్పూన్ ఇయర్ ఒకటి. ఓకే. సో ముందు ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం? మక్కలు ఇప్పుడు వేయించిన మక్కలు మనం పిండి చేసినాం కదా, దీంట్లో మనము బెల్లం వేసి, నెయ్యి వేసి, కొంచెం ఇలాచీ పౌడర్ కలిపి ఉండలు కట్టేసుకుంటే సరిపోతుంది.
బెల్లం కొంచెం గ్రైండ్ చేసుకున్నాం సో దట్ బైండింగ్ కానీ మిక్సింగ్ కానీ ఉండలు చేయడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఊర్లలో చాలాసార్లు ఉండలు కట్టరు, మామూలుగా పిండి ఉన్ను బెల్లం కలుపుకొని అట్లా కూడా తింటూ ఉంటారు. బట్ ఎనీవే ఇట్లా కూడా చేయొచ్చు. సో మనం బెల్లం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. బెల్లం కొంచెం నెయ్యి, ఇలాచీ టేస్ట్ కోసం. అవును, స్వీట్స్ అంటే ఆ ఇలాచీ నెయ్యి పడితేనే ఫ్లేవర్ ఉండాలి కదా కంపల్సరీ, ఇలాచీ ఫ్లేవర్ ఉంటేనే. మరి మీరు ఇంట్లో చేస్తూ ఉంటారా ఈ ఐటమ్స్ అన్ని బతుకమ్మ అప్పుడు? బతుకమ్మ అప్పుడు కంపల్సరీ అండి, అంటే నైవేద్యం కదా, సో ఖచ్చితంగా చేస్తాము. మామూలు అప్పుడైతే ఐఎమ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ స్వీట్ కాబట్టి బిజీగా ఉంటారు. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత మామూలుగా వీటిని ముద్దలు కట్టడమే, మిక్స్ చేసుకొని మనం. ఇలాచీ పౌడర్, బెల్లం, ముందుగా వేయించుకున్న పొడి, నెయ్యి అంతే, అవన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. అసలు కవిత గారు మీరైతే చేసినట్టే అనిపించలేదు తెలుసా. నేను ఏదో మాట్లాడుతూ ఉన్నా, అలా వాళ్ళని చూస్తూ ఉన్నా, నేను చేస్తారు చూసేటప్పటికి మొత్తానికి చేసేసారు. ఎంత ఫాస్ట్గా చేసేసారు అంటే మీరు జనరల్గా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం అలవాటు ఉందేమో. అట్లా ఏం కాదు, ఇవి చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కూడా ఈజీగా అవుతుంది. అవునా, బాగా చెప్పారు. సో ఇప్పుడు ఇంకా ఏం చేయాలి మనం దీన్ని నెక్స్ట్? ఇంకా ఏం లేదు, నెక్స్ట్ ప్లేట్లో పెట్టుకొని తినడం. యాక్చువల్లీ దట్ ఈస్ ఓన్లీ థింగ్ రిమైనింగ్. అంటే ఇంట్లో బ్యూటీ ఆఫ్ ద హోల్ థింగ్ ఈజ్ ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ సింప్లిసిటీ, అట్ ద సేమ్ టైం వాటిలో ఉండే ప్రోటీన్ వాల్యూ కానీ వాటిలో ఉండే రిచ్నెస్ కానీ, అది గంటలు చేసేసి ఏదో చెత్త అంతా వేసుకొని తినే బదులు ఇలాంటివి చేసుకొని తింటే చాలా హెల్దీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవును, మీరు చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు బతుకమ్మ? చిన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండేదండి. అంటే మేము ఊరికి వెళ్ళేవాళ్ళం ఖచ్చితంగా, ఎవ్రీ సమ్మర్లో కానీ ఎవ్రీ దసరాకు వచ్చినప్పుడు కంపల్సరీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. సో బతుకమ్మ వచ్చిన వెంటనే దసరా వస్తుంది. సో ఆ 9 days కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనమే చెరువు కట్టకు వెళ్ళడం చేయడము. సో పూలతో మేమే చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేసుకోవడం. సో ఎంటైర్ 9 days చాలా ఎగ్జైటింగ్ ఉండేది, మంచిగా ఉండేది. మళ్ళీ అన్నిటికన్నా ముఖ్యంగా బతుకమ్మలో ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం టోటల్గా ఇప్పుడు ఎట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా నేచర్కి దగ్గరగా ఉన్నాయో, ద ఎంటైర్ ప్రొసీజర్ అంటే ఫ్లవర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కన్నా ముందు మట్టితో చేస్తారు ఒక 9 days. సో మట్టితో చేసే బొడ్డెమ్మలు కావచ్చు, తర్వాత వచ్చే బతుకమ్మలు కావచ్చు, ఎంటైర్ ఈ పండగ మొత్తం కూడా టోటల్గా మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే బాగుంటుంది, ఎందుకు ప్రేమించాలి ప్రకృతిని, ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మళ్ళీ ఆ పువ్వులు మనం వెళ్ళి రోజు వాటర్లో నిమజ్జనం చేస్తాం కదా, నిమజ్జనం చేస్తే ఆ పువ్వులన్నీ కూడా ఏంటంటే దే ప్యూరిఫై ది వాటర్. ఆల్మోస్ట్ ఆల్ ది ఫ్లవర్స్, ముఖ్యంగా తంగేడు, గునుగు, వాటికి ఆ గుణం ఉంటుంది అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్లవర్ బతుకమ్మలో యూజ్ చేసే ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా మెడిసిన్లో యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆ యాంటీసెప్టిక్ క్వాలిటీస్ ఉండేటటువంటి ఫ్లవర్స్ కాబట్టి నేచర్ని ఎట్లా మనం రక్షించుకోవాలన్నటువంటి ఒక మెసేజ్ కూడా ఉంటుంది అనమాట ఓవరాల్గా ఫెస్టివల్లో. ఈ ఫెస్టివల్లో ఎన్ని మెసేజ్లు ఉన్నాయి అనేది ఇప్పుడు బాగా తెలుస్తుంది. మా జనరేషన్ వాళ్ళకి అంత ఎక్కువ మేము అంత పార్టిసిపేట్ చేయం, బట్ ఇప్పుడు అందరూ డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాలి అని అర్థమవుతుంది మాకు. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ డే నైవేద్యం కింద వస్తుంది. మామూలుగా మనం తులసి ఉన్న వక్కలు పెట్టుకొని ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారు అన్నమాట. సో ఇదైతే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. షూర్, మీరు టేస్ట్ చేయండి, ధైర్యం చేసి ఒకసారి. అంటే మొత్తం బాధ్యత నా మీద పెట్టేశారు కవిత గారు. ఇది అన్యాయం కదా, కవిత గారు కూడా టేస్ట్ చేయాలి కదా. జనరల్గా నేను వంట చేయను కదా, రిస్క్ నాకు ఎందుకని. సో నో ప్రాబ్లం, బట్ ఈరోజు చాలా బాగుంటుంది. అంటే ఇది మనకి ఇప్పుడు ఇలా ఉంది, కొంచెంసేపు అవుతే కొంచెం మంచిగా గట్టిగా అవుతుంది, చేతికి వస్తుంది ముద్దలాగా. అట్లా కాకుండా టోటల్ పౌడర్గా కూడా చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఇది నైవేద్యం మీరు నాకు పెట్టరా, దేవుడికి పెట్టిండేది నాకు ఇచ్చారు అనుకోవచ్చు కదా? డెఫినెట్గా. సో ఓకే, ప్రసాదం ఇచ్చేసారు. షూర్. చాలా బాగుంది. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ అందరూ డెఫినెట్గా చేసుకోవాలి, డెఫినెట్గా తినాలి. ఇప్పుడు మీరు తిని చెప్పండి, నేను చెప్పడం కాదు, కవిత గారే చెప్తారు. నాది నేను బాగుందని చెప్పొచ్చా? బాగుంది కాబట్టి మీరు బాగుందనే చెప్తారు, మనం అందరూ నిజాలే చెప్తాం. ఎలా ఉంది చెప్పండి? చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ఈ బతుకమ్మకు చేసుకొని టేస్ట్ చేయండి.